హలో. ఇప్పటికే ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్యలో భీకర పోరు జరుగుతున్నది. అప్పుడప్పుడు అంటే ఏదో పేరుకి అండ్ కొన్ని చిన్న చిన్న నియంత్రణలు పెట్టుకునే వాళ్ళు యుద్ధ విరమణ పాటిస్తున్నప్పటికీ కూడా, అంటే అది కూడా పాక్షికంగానే అయినప్పటికీ కూడా భయానక పరిస్థితులు అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, నిన్న జరిగినటువంటి దాడి ఒక ఎత్తు. మరి గాజాలో ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయని చెప్పాలి. బాంబులు, క్షిపణులతో మూకుమ్మడి దాడులు జరిపాయి. మరి ఈ దెబ్బకు అక్కడ చాలా భవనాలు నేలమట్టం కూడా అయిపోయాయి. పదుల సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. అక్టోబర్ 7వ తేదీన ఆ తర్వాత ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఇది చాలా అతిపెద్ద దాడిని కూడా చెప్తున్నారు. ఈ దాడుల కారణంగా ఎంత భీతావహం నెలకొందంటే ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరిగెట్టుకు వెళ్ళిపోయారు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్లపైనే వాళ్ళంతా పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీసు స్పందించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తూర్పు గాజాలో ఉన్న దరాజ్, టఫాతో పాటు పశ్చిమాన ఉన్నటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాల్లో కూడా కాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇజ్రాయెల్ ఈ భీకరమైనటువంటి దాడి చేసిందని వెల్లడించింది. యుద్ధ ట్యాంకులతో పాటు ఫైటర్ జెట్లను కూడా సిద్ధం చేసుకుని ఆదివారం అర్ధరాత్రి తర్వాత బాంబుల వర్షం కురిపించింది. తెల్లవారుజాము వరకు కూడా ఈ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులకు భయపడి తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రజలు మధ్యధరా సముద్ర తీరం వెంబడి పరుగులు తీశారు. ఆ దృశ్యాలు కూడా అందరినీ కలిచివేస్తూ ఉన్నాయి. ఈ దాడులపై స్థానికులంతా కూడా వాళ్ళ వెర్షన్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ దళాలు కురిపించిన బాంబుల వర్షంలో పలు భవనాలన్నీ ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. 3 వైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టారని, మరోవైపు సముద్రం ఉందని, ఎటు వెళ్ళినా ప్రమాదమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల నుంచి బాంబులు, విమానాల నుంచి క్షిపణులు పిడుగులు పడినట్లుగా రోడ్లు, ఇళ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్ళు ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నామని వాళ్ళంతా రుదిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ఉగ్రవాదుల సదుపాయాల్ని నాశనం చేసేందుకు ఈ మిషన్ చేపట్టినట్లుగా పేర్కొంటోంది. మొత్తానికి ఇటీవలి కాలంలో చేసిన అత్యంత పవర్ఫుల్ దాడిగా కూడా పేర్కొంటున్నారు ఈ దాడిని.